ఈరోజైతే ఒక మంచి టేస్టీ హెల్తీ మెంతెం కూర పెసరపప్పును మీకు చూపించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం చూసేయండి. ఇంకా స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఎండుమిర్చి కొంచెం ఆనియన్స్ కరివేపాకు వేసుకొని మంచి ఫ్రై అయినాక ఇక్కడైతే ఇంకా మంచి కొంచెం ఫ్రై అయినాక ఇక్కడ నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకొని అది కొంచెం ఫ్రై చేసుకోవాలి. అంతకంటే ముందు మీకు ఒకటి ఏంటంటే చెప్పాలనుకున్నాను, కొన్ని జీలకర్ర ఎల్లిపాయలు వేసి దంచుకొని పెట్టుకోవాలి. ఇంక ఇక్కడైతే అది మంచిగా ఫ్రై అయినాక మంచిగా క్లీన్ చేసుకున్న మెంతెం కూరను సన్నగా తరిమి వేసేసుకున్నాను. దీంట్లోనే నేను చెప్పాను కదా ఎల్లిపాయ జీలకర్ర దంచాను కదా, అది వేసేసుకొని కొంచెం పసుపు వేసేసుకొని తగినంత ఉప్పు వేసేసుకొని మంచిగా మూత పెట్టి మగ్గనించుకున్నాను. ఎప్పుడైనా నేను ఒక విషయం చెప్తాను మీకు పదే పదే, ఏంటంటే స్టవ్ను ఎప్పుడు హైలో పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టి కర్రీస్ అనేది చేసుకోవాలి. ఇంకా ఇది మంచిగా ఉడికిన తర్వాత తగినంత కారము మరియు కొంచెం ధనియాల పౌడర్ ఇంట్లో చేసినదే వేసుకున్నాను. తర్వాత మంచిగా మగ్గనిచ్చి మూత పెట్టి దీంట్లో ఒక టీ గ్లాస్ మాత్రమే వాటర్ యాడ్ చేశాను. దీంట్లో టమాటా కూడా యాడ్ చేయొచ్చు, కానీ మా ఇంట్లో వాళ్ళకైతే టమాటా వేస్తే ఇష్టం ఉండదు మా పాపకు, అందుకని నేను ఇలానే చేసేసి ఎలా అయితే ఏంది మనకు కొంచెం హెల్తీగా కావాలని చెప్పేసి ఇంక ఇలా చేశాను. ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా, వీళ్ళు ఎవరైనా ఆకుకూరలు తినని వాళ్ళకు కూడా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.